ఒక్క పిలుపు వేల కోట్ల వ్యాపారులపై ప్రభావాన్ని చూపించిందా? రోజు వందల కోట్ల లావాదేవీలు జరిపే బులియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్ర ముఖం ద్వారా విశాఖలో బంగారం వెండి ధరల పరిస్థితి ఏ విధంగా ఉంది? వ్యాపారులు ఏమంటున్నారు? వినియోగదారులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాట్స్ ది స్టోరీ? నరేంద్ర మోడీ పిలుపు మేరకు సామాన్య ప్రజలు బంగారాన్ని కొనడం మానేస్తారా? రాబోయే రోజుల్లో కూడా బంగారం వ్యాపారాలు పడిపోయే పరిస్థితి ఉందా? మరి వందల కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి కార్పొరేట్ సంస్థ, కార్పొరేట్ జ్యువెలరీ షాపుల పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నటువంటి బంగారం షాపుల వ్యాపారుల పరిస్థితి ఏంటి? బ్రిటిష్ కాలం నుంచి విశాఖ నగరానికి బంగారం వెండి వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. విశాఖలో ప్రధానంగా కురుపాం మార్కెట్ బ్రిటిష్ కాలంలో కేవలం బంగారం వెండి వ్యాపారాలు, నగల తయారీ కోసమే ఏర్పాటైంది. తర్వాత కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చిన్న బంగారు దుకాణాలు, కార్పొరేట్ స్థాయి నగల షోరూంలు వెలసాయి. ఇక్కడ పసిడి వ్యాపారం పచ్చగా సాగిపోతుండేది. కానీ గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ఇప్పుడు బులియన్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ బంగారం కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. శుభకార్యం ఏదైనా కానీ బంగారం మాత్రం కొనాల్సిందే. ఇక ఆడపిల్ల పెళ్లైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది నేడు బంగారం కొనడానికి వెనకాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. పట్టీలు కొనడానికని వచ్చాము. ఇంతకు ముందు 500 ఇలా ఉండేది, ఇప్పుడు 2500 ఇలా పెడితే పట్టీలు కొనడానికి కానీ దేనికైనా అన్ని ఇబ్బందులు పడుతున్నాము. బంగారం విలువ పెరిగిపోవటం, ధరలు అమాంతం అందరంత ఎత్తుకు ఎదిగిపోవటం తెలిసిందే. అయినా కానీ బంగారం ప్రియులు ఉన్నంతలో శక్తి మేరకు బంగారం కొనటం అనేది సాధారణంగా జరుగుతుంది. గతంలో 10 తులాలు కొంటే ఇప్పుడు కేవలం 1-2 తులాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందంటున్నారు వినియోగదారులు. చాలా రేట్ ఎక్కువగా ఉంది. అప్పుడు తక్కువ ఉండేదండి, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. పేదలు ఎలా కొనుక్కోవాలండి? మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనొద్దని ఇచ్చిన పిలుపు కూడా బంగారం వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయంటున్నారు వ్యాపారులు. గత 30-40 సంవత్సరాల వ్యాపారంలో ఎప్పుడూ ఇంత దారుణ పరిస్థితులు చూడలేదంటున్నారు విశాఖ జిల్లా బంగారం వ్యాపారులు. జనాలు బంగారం పోయి అసలు చూడడం మానేశారు. అందువల్ల అసలు మెయింటెనెన్స్ కూడా అవ్వడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎలాగైతే బంగారం వ్యాపారం ఎలా చేయాలో ఏటో అసలు అర్థం కాలేని విషయం కూడా ఉన్నది. దిగుమతి సుంకం పెంచిన కేంద్రం బంగారం కొనొద్దని పిలుపివ్వటంతో తమ వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన చెందుతున్నారు. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం ద్వారా బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్రం ఆలోచన చేస్తే తమ వ్యాపారాలు నిలబడతాయని అంటున్నారు వ్యాపారులు. ఈ సుంకం పెంచడం వల్ల కొద్ది రేటు పెరుగుదల అనేది జరిగింది. అందువల్ల వచ్చే ఏదైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మరి ఎక్కువ ధర అయిపోవడం వల్ల సీజన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ రేట్లలో కొనే పరిస్థితి లేదు. కేంద్రానికి విజ్ఞప్తి ఏంటంటే సుంకాన్ని కొద్ది తగ్గించి కాస్త వరట కలిగిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000 వరకు బంగారం షాపులు, 60 వరకు కార్పొరేట్ నగల దుకాణాలు ఉన్నాయి. రోజుకు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు వ్యాపారం జరిగే షాప్లో ఇప్పుడు షాప్లో పనిచేసే వారికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు విశాఖ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మరోతు శ్రీనివాస్. మా దగ్గర వర్క్ చేస్తున్న వర్కర్స్ కానీ, అలాగే మా యొక్క షాప్స్ రెంట్ కానీ, కరెంట్ కానీ, ఇలాగే ఇతరత్ర ఖర్చు నిమిత్తం కూడా ఏమాత్రం కూడా రావట్లేదు. వ్యాపారాలు చూస్తే పూర్తిగా సన్నగిలిపోయాయి. వ్యాపారాలు కూడా ఏమీ లేవు. మరోపక్క దాదాపు 200 కోట్ల పెట్టుబడిగా పెట్టి ఏర్పాటు చేసిన కార్పొరేట్ నగల ఫోరంలు సైతం వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. వ్యాపారాలు లేకపోవడానికి ప్రధానంగా కేంద్రం ఇచ్చిన పిలుపు కొంత అయితే బంగారం ధరలు పెరిగిపోవటం కూడా ఒక కారణం అంటున్నారు అసోసియేషన్ అధ్యక్షుడు. మన దగ్గర బంగారం రేట్ ఒకటి పెరగటం, ఈ ట్యాక్స్ ఒకటి పెంచడం, వీటి వల్ల కూడా కొంతవరకు ఎఫెక్ట్ ఉంది. అందుకు కస్టమర్స్ కూడా కొనాలా వద్దా అని చెప్పి ఆలోచన పడుతున్నారు. గత నెల క్రితం వరకు శుభకార్యాలు జరిగాయి, మంచి రోజులున్నాయి, మంచి ముహూర్తాలు ఉండటంతో కొంతవరకు వ్యాపారాలు సాగినా కానీ ప్రస్తుతం మూడం కారణంగా మంచి రోజులు లేకపోవడంతో శుభకార్యాలు లేవు. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోళ్లకు అన్ సీజన్ కావటంతో బంగారు వ్యాపార రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరో 2 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఆ తర్వాత కూడా సామాన్యుడు బంగారం కొనేందుకు ముందుకు వస్తేనే వ్యాపారాలు కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం బంగారం వ్యాపార రంగంకి సంక్షోభం తప్పదన్న వాదన వినిపిస్తోంది.